మీకు దైవ సంకల్పం బట్టి ఉదయకాలంలో నీ సంఘంలో చేరుటకు నీకు మెల్లని స్వరము దేవ మా హృదయాల్లో నింపుటకు దేవాన్ని యొక్క దాసుని నిలబెట్టి మాతో మీరు మాట్లాడుతుగా ఉంటున్న వెల్లడిని స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా, ఎంతైనా నమ్మదగిన దేవుడవు దేవా. మేము ప్రార్థించగా మా యొక్క ప్రతి దినము మీ యొక్క దాసుని జ్ఞాపకము చేసుకున్నటకు దేవా, మీరు ఆశ్చర్యముగా నీ యొక్క బిడ్డలకు దేవా జీవమును పోసి ప్రతి సర్జరీ విషయంలోనూ ప్రతి నడవడికలోను ప్రతి అవసరతలోను అక్కరలోను డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని దయచేసి సంపూర్ణమైన ఆరోగ్యము కొరకు ప్రార్థించుటకు మాకు ఇచ్చిన సమయంలో బట్టి కూడా వెల్లడైన స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజంగా తండ్రి, మా నోటి మాటలు కాదు కానీ దేవా, మీరు ఆశ్చర్యము చేయగల దేవుడు. మిమ్మల్ని నమ్ముకొని మీ యందు యథార్థముగా జీవించు వారి పట్ల అనేక విధములైన అవసరతలలో అక్కరలలో అనుదిన జీవన పోరాట విషయములలో దేవా మీ యొక్క ధాన్యము దయస్తూ అనుదినము తండ్రి మీ యొక్క కృప ద్వారా కాచి కాపాడుచుంటున్న నీకు ప్రజల కొరకు ప్రార్థించుటకు నాకు ఇచ్చిన సమయం బట్టి కూడా వెల్లడైన స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా తండ్రి, మంజుల గారి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకునండి. మంజుషని దేవా, వ్యాధి ఎందు, బాధ ఎందు, ఇరుకు ఇబ్బందులు కొరతల ఎందు మాకు మీరు తప్ప ఎవరు లేరు. మీ వైపే చూస్తూ ఉంటున్నాం. మీ యొక్క బిడ్డల కొరకు ప్రార్థించుటకు మాకు సమయం సమకూర్చినందుకు స్తోత్రములు. అదేవిధంగా భారతీయ సిస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకునండి. వారి కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకునండి. సహాయం చేయండి దేవా. భూమి ఆకాశములను సృజించిన దేవుడవు దేవా. మేము నరులుగా ఉన్నప్పుడు అనేకమైన వ్యాధి బాధలు ఉంటాయి. లోకంలో ఉంటున్నాము కనుక దేవా, లోకము నుండి మేము ప్రత్యేకమైన జనమని చెప్పుకుంటూ ఉంటున్నాం దేవా. దేవుడు ఆశ్చర్యకరుడని అనేకులకు చెప్తూ ఉంటున్నాం. మా పట్ల దేవా అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తుంటున్నందుకు కూడా వెల్లడైన స్తోత్రములు దేవా. మృతులమైన మమ్మల్ని సజీవ రెక్కలో ఉంచి సజీవులే కదా నేను స్తుతించి ఘనపరిచి ప్రార్థించుటకు మీ యొక్క వాక్కును దయచేస్తుంటున్నందుకు కూడా వెల్లడైన స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా తండ్రి, వ్యాధి బాధలందు బాధపడుచుంటున్న ప్రతి వారిని మీ యొక్క కనుదృష్టి ఒకసారి దృష్టించండి. సహాయం చేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యములతో దేవా, విశ్వాస సంబంధమైన ప్రార్థన యొక్క రోగిని స్వస్థపరిచి అనేకులకు సాక్షులుగా ఉండుటకు మీకు కృపా బాహుళ్యత దేవా ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని, అదేవిధంగా తండ్రి, చెన్నైలో ఉంటున్న సహోదరాలను కూడా జ్ఞాపకం చేసుకునండి. తన ఆరోగ్యం చేత చూపించుకున్నట్టుకు వెళ్ళి ఉంటున్నది. సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేయమని కూడా వేడుకుంటూ ప్రార్థిస్తూ ఉదయకాలంలో మీ యొక్క పాద సన్నిధానంలో మోకరించుటకు మాకు ఇచ్చిన గొప్ప సమయం బట్టి వెల్లడైన స్తోత్రములు చెల్లిస్తూ దేవా, మీరే మా నుండి మమ్మల్ని నడిపించమని, ప్రతి అవసరత ప్రతి అక్కర యేసుక్రీస్తులోనే తీర్చమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా.
ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, నీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలయ. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి విజ్ఞాపన చేయుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి ప్రభా నీకు వందనాలు. విశాల ప్రియతమును తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున నీ బిడ్డ తండ్రి ప్రభా పరీక్షకు సిద్ధపడుతూ ఉండగా దేవ 7 గంటలకే వెళ్ళి అక్కడ తండ్రి ప్రభా వెళ్ళి అవన్నీ చూసుకోవాల్సి ఉండగా దేవ జ్ఞాపకం చేసుకోండి. లక్షలాది మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్ష రాస్తూ ఉంటున్నారు. దేవా నీ బిడ్డకు మంచి జ్ఞానమును, తెలివిని, వివేచన మీరు దయచేయండి. దేవ మంచి ర్యాంకు తండ్రి ప్రభా నీ బిడ్డకు రావటానికి నీ కృప దయచేయండి. నీ సహాయమును నీ బిడ్డ పట్ల మీరు దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. దేవా సమయానుకూలంగా తండ్రి పరీక్షకు తండ్రి రాయటానికి ఇచ్చిన సమయానుకూలంగా తండ్రి ప్రభా దేవా పరీక్షలో తండ్రి ప్రభా ఆన్సర్లు పెట్టడానికి ఎక్కడ ఆందోళన, కలవరము, భయము లేకుండా ధైర్యముగా చక్కగా ఈ పరీక్ష రాయటానికి నీ కృప దయచేయండి. వినుప సిస్టమ్ బట్టి దేవా అదేవిధంగా అందరిని బట్టి వారికి ఇచ్చిన విశాల ప్రియతను బట్టి చిందుని బట్టి ప్రభా నీ కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని మీరు సంరక్షించండి, దీవించండి. నీ పరిచర్యలు నీ బిడ్డలో బహుగా వాడబడుతూ ఉండగా ఇంకను బలంగా వాడబట్టుకు కృప దయచేయమని ప్రాముఖ్యంగా విశాల ప్రియతమును నీ చేతికి అప్పగిస్తూ ఉండగా దేవైద్రము రాయబడుతున్న ఆ యొక్క తండ్రి పరీక్షలో నీ బిడ్డకు మంచి ర్యాంక్ వచ్చి ఉన్నతమైన చదువులకు వెళ్ళటానికి కృప దయచేయమని ప్రభు ప్రార్థన చేయుచున్నాం. అదేవిధంగా సురేఖ సిస్టమ్ మీరు జ్ఞాపకం చేసుకోండి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీరు సెలవిచ్చి ఉండగా ఎవరినైతే మీరు సిద్ధపాటు చేసి ఉన్నారో దేవా తల్లిదండ్రుల చిత్తము కాదు, వాళ్ళ చిత్తము కాదు, నీ చిత్త ప్రకారము వివాహము నీ బిడ్డ పట్ల మీరు జరిగించండి. తల్లిదండ్రుల కన్నా మాకన్నా మంచి చెడులు వివేచించగలిగిన వారు, ఏది నీ బిడ్డకు మంచిదో, నీ బిడ్డ భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎరిగిన వారు కనుక తండ్రి నీ బిడ్డకు కావలసిన తండ్రి ప్రభా సాటైన సహకారమును తండ్రి ఆ యొక్క యవనస్తుని తండ్రి ప్రభా మీరు సిద్ధపాటు చేయండి. ఆ యొక్క యవనస్తులు కూడా తండ్రి నీ బిడ్డ పట్ల తండ్రి వారికి భవిష్యత్తు పట్ల చక్కగా సిద్ధపాటు కలిగిన వ్యక్తులుగా ఉండటానికి, నీ రక్షణ యందు ఉండటానికి, దేవా నీ పరిచర్యలో చక్కగా పాల్పంచుకునే బిడ్డలుగా ఉండటానికి, నీ సాక్షులుగా భూమి మీద తండ్రి ఉండటానికి కృప చూపించమని ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును నీ చేతికి అప్పగిస్తూ ఉండగా దేవా నా బిడ్డ విషయంలో గొప్ప ఆశ్చర్య కార్యములు మీరు జరిగించి వివాహం జరిగించుటకు కృప దయచేయమని ప్రభు ప్రార్థన చేయుచున్నాం. అదేవిధంగా తండ్రి ఈ యొక్క విద్యార్థుల కొరకు తండ్రి మొరపెడుతూ ఉంటున్నామయ్యా. దేవా యొక్క పని చక్కటి పని నీ కొరకు తండ్రి వెతుకుతూ ఉండగా వారు చదివిన చదువులకు సరైన ఉద్యోగము కొరకు ఎదురు చూస్తూ ఉండగా, గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు చూస్తూ ఉండగా దేవా నీ కృప చేత మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దేవా ఈ యొక్క తండ్రి ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారికి అనేక రకాల ఉద్యోగాలు పెండింగ్ లో ఉండగా ఆ ఉద్యోగాలను విడుదల చేయటానికి దేవా నీ బిడ్డలు తండ్రి ప్రభా దేవా సమాజంలో అనేక రకాలైన మాటలు పడుతున్న వారు ఉంటున్నారయ్యా. దేవా నీ కృప చొప్పున దేవా డిఎస్సి పరీక్షలు డిఎస్సి కొరకు ఎదురు చూస్తున్న వారు ఉంటున్నారు. అదేవిధంగా పోలీసు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉంటున్నారు.
ఇంకా అనేక రకాల ఉద్యోగాల కొరకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారు ఉంటున్నారు. నీ కృప దయచేయమని మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో వదిలి చేయమని మీ యొక్క పరిచయను దీవించి ఆశీర్వదించి అనేక మంది యవనస్తులు ఈ పరిచయలో పాల్పంచుకోవడానికి కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. సరే, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. దేవా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో దేవా తండ్రి ఈ రీతిగా దేవా గూగుల్ మీట్లో చేరి నేను ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నా. ప్రభువా తండ్రి, ఇదిగో నేను ఈ సమయంలో నేను శ్రీని బ్రదర్ ప్రభువా తండ్రి నేను ప్రయాణమై వెళ్ళి ఉండగా ప్రభా ఎందు నిమిత్తమై వెళ్ళి ఉన్నాడు ప్రభా. దేవా తండ్రి, నేను తన ఆశను మీ చిత్తానుసారంగా మీరు నెరవేర్చండి, మీరే సఫలపరచండి. దేవా తండ్రి, నేను అయితే ఏ పని నిమిత్తం అయితే వెళ్ళి ఉన్నాడో ప్రభా తండ్రి, ఆ పని నైనా సంపూర్ణముగా జరిగించండి. నేను మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రభా తండ్రి. నేను అలాగే దేవా తండ్రి, ఇక తమిళనాడు ప్రాంతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నేను స్టాలిన్ మీరు జ్ఞాపకం చేసుకునండి. నేను ఆ రాష్ట్రానికి మంచి పరిపాలన అందిస్తూ దేవా సంవత్సరాలు నేను ఆ స్థితిలో ఉండడానికి మీ కృపను దయచేయండి దేవా తండ్రి. ఆ ప్రాంత తండ్రి ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసము, గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి బిడ్డలకును వారి కుటుంబాలకును పరిచయం చేస్తున్నటువంటి ప్రతి సేవకులకును దేవుడు సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.